వీకే న్యూస్ కి స్వాగతం. అనంతపురం అర్బన్ రామ్నగర్ కాకతీయ అపార్ట్మెంట్ ఎదురుగా ఫ్రెంచ్ బ్యాచ్ ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవ వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు హరీష్ మీడియాతో మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక బ్యాచ్గా ఏర్పడి వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ వినాయక మండప ఏర్పాటుకు చందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మీ సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి వినాయక చవితి పండుగలు మరెన్నో జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్, వినోద్, శ్రీనివాసులు, పోతులయ్య, చరణ్, హర్ష, ఓబులేసు, గోపాల్, చరణ్, నగర ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. నా పేరు హరీష్. గత 13 సంవత్సరాల నుంచి రామ్నగర్లో మేము వినాయక చవితి ఉత్సవం జరుగుతున్నాం. ఈ ఏడాది ఇలాగే సిద్ధి బుద్ధి వినాయకుడిని ప్రతిష్ఠించాము. గత 13 సంవత్సరాల నుంచి మా టీం అంతా, మా కుటుంబ సభ్యులు పోతలయ్య, శ్రీనివాసులు, వినోద్, హర్ష, చరణ్, ఇంగో చరణ్ అందరూ కలిసి మేమంతా వినాయక ఉత్సవం జరుగుతున్నాము. అలాగే 37వ తేదీ సాయంత్రం 5:30కి లడ్డు వేలపాట జరుగును. కావున భక్తాదులు ఎవరైనా ఉండే ఆసక్తి గల వారు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. మేము గత 13 సంవత్సరాలుగా రామ్నగర్ 37వ డివిజన్లో వినాయక ఉత్సవాలు జరుపుతున్నాము. చిన్న పెద్ద అంతా ఒకటై కలిసికట్టుగా చేస్తున్నాము. ఈసారి సిద్ధి బుద్ధి వినాయకుడిని ప్రతిష్ఠించాము. అంగరంగ వైభవంగా జరుపుతున్న ఈ సంబరాలకి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. గత 13 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇక్కడ రామ్నగర్ 37వ డివిజన్లో మూడో రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే లాస్ట్ రోజు 31వ తేదీ సాయంత్రం 5 గంటలకి లడ్డు వేలంపాటు జరుగుతుంది. అందరూ పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.